కడపలో అదానీ సంస్థపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు రాళ్లదాడి చేశారు. కొండాపురం మండలంలో రాగికుంట వద్ద 470 ఎకరాల్లో సోలార్ ప్లాంట్ నిర్మాణ పనులు చేపట్టారు. ఆ పనులను స్థానికులకు ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యే బంధువులు కంపెనీ ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు. ఎంతకీ మాట వినకపోవడంతో కంపెనీ వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సోదరుడు శివనారాయణ రెడ్డి మరికొంతమందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే కనుక జమ్మలమడు పట్టణంలో పూర్తి స్థాయిలో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే అదానీ సంస్థపై అయితే కనుక అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వర్గీయులు అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా దాడి చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కొండాపురం మండలంలో ఉన్నటువంటి రాగిగుంట వద్ద ఉన్నటువంటి 470 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు అయితే కనుక ఆదాని సంస్థ చేపట్టిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కనుక ఏదైతే ఎమ్మెల్యేకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆయన అనుచరులు బంధువులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ ఏదైతే ఆ పవర్ ప్లాంట్ ఉందో ఆ పవర్ ప్లాంట్ లో కూడా పూర్తి స్థాయిలో వాటర్ ఇవ్వాలని చెప్పి వాళ్ళైతే భీష్మించి కూర్చోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ రోజు ఉదయం కూడా ఏదైతే ఆదాని సంస్థకు సంబంధించిన పనులు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఆదినారాయణ రెడ్డికి సంబంధించినటువంటి బంధువులైనటువంటి ముఖ్యంగా చూసుకుంటే నారాయణ రెడ్డి, అలాగే శివనారాయణ రెడ్డి, ఆయన కుమారుడు రాజేష్ రెడ్డి, అలాగే బబ్లు అనే వ్యక్తులు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో సంగ్రహణ స్థలానికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఆదాని సంస్థకి అలాగే ఆదినారాయణ రెడ్డి మరి వర్గీయుల మధ్య కూడా పూర్తి స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఆ మాటల యుద్ధం కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా ఉద్రిక్తకు దారితీసిందని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే జేసీబీ కావచ్చు, అలాగే ట్రాక్టర్లు కావచ్చు, అలాగే ఆఫీస్ ఫర్నిచర్ కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక ఆదినారాయణ వర్గీయులు అయితే కనుక పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడం జరిగింది. అయితే దీని మీద అయితే కనుక ఏదైతే తాళపు అద్దుకు సంబంధించినటువంటి పోలీసులు అయితే కనుక కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక 596 అలాగే 145 అలాగే 147 అలాగే 438 సెక్షన్ల మీద పోలీసులు అయితే కనుక కేసు నమోదు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సుధీర్.